ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 22వ వచనం. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమేరుల చొప్పున 2 ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి నూతన దినం మనము చూస్తాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి వాళ్ళ అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఆకాశము నుండి మన్న కురిపించాను. మన్న ప్రతిరోజు వాళ్ళు సమకూర్చుకొని ఇంటికి తీసుకుని వచ్చి ఇంటిలో వారు పూజించేవారు. అయితే ప్రతిదినము 1, 2, 3, 4, 5 రోజులు కూడా వాళ్ళు ఎంత అయితే తీసుకుని వచ్చేవారు దానికంటే రెట్టింపు నేను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే 7వ దినమున విశ్రాంతి దినము కనుక ఆ రోజు మీరు పని చేయకూడదు అని దేవుడు చెప్తారు. అందుకు వారు 6వ దినమున 2 అంతులు సమకూర్చి తీసుకుని వస్తారు. ప్రియ దేవుని బిడ్డలరా, ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయము చెప్పాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు మన్నా కరిగిపోయేది. అందుకని ఎవరెవరు ఆలస్యంగా వెళ్ళారో వారికి ఆహారము దొరికేది కాదు. ప్రియ దేవుని బిడ్డలరా, ఇక్కడ వాక్యము ఏమని చెప్తుందంటే, 6వ దినమున వాళ్ళు 2 అంతులు కూర్చుకుని తీసుకుని వచ్చినట్లుగా కనబడుతుంది. మరి ఆ దినము ఆయన ఎక్కువగానే సమకూర్చారు. మనం ఎప్పుడైతే రేపు దేవుడు ఇస్తారని చెబుతున్నాడు గనుక మేము సిద్ధపడాలి అని చెప్పి సిద్ధపడుతూ రేపు కూర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తారు. అయితే మనము దేవుడు ఎప్పుడైతే పని చేయకూడదని చెప్తున్నారో అప్పుడు కూడా ప్రయాసపడి మన పని చేయడానికి ప్రయత్నం చేస్తే అది పాడైపోతుంది. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు 7వ దినము కూడా కొందరు వెళ్ళి వాళ్ళు కూర్చుకుని తీసుకుని వద్దామని బయటికి వెళ్ళినప్పుడు వారికి ఏమి దొరకలేదు. అలాగే కొందరు మరి మన్న దొరుకుతుందో లేదో అని చెప్పి వారు కొంత దాచుకున్నప్పుడు అది పురుగు పట్టి పాడైపోయింది. చూడండి, దేవుడు ఏం చెప్తున్నారో అది జరుగుతుంది గనుక మనము దేవుని యొక్క వాక్యమును 100% లోబడడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మన విశ్వాసము దేవుని మీద ఉండాలి, దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి అని ఎవరు కూడా మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనము విశ్వాసించి లోబడినప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. మనము దేవుణ్ణి విడిచిపెట్టి ఏదో కష్టపడి సంపాదిస్తామని అనుకున్న దాన్ని బట్టి ఫలితం ఏముండదు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రార్థన చేద్దామా? మహిమగల తండ్రి, నీకు స్తోత్రం. నీ వాక్యము లోబడి నీ వాక్య ప్రకారం మేము బ్రతికినప్పుడు మేము ఎంతగానే ఆశీర్వదించబడతామని నీవు మాట్లాడుతున్నావు. అందుకు నీకు స్తోత్రం. నీ శక్తి, నీ బలము, ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. నీ మాటను లోబడి వారు ఇంకా ఆశీర్వదించబడటకు సహాయం చేయండి. నువ్వు ఎప్పుడైతే పని చేయొద్దు అంటున్నావు వాళ్ళు మానేయాలని, అలాగ పని చేయమంటున్నావు అప్పుడు కష్టపడి పని చేయాలని బిడ్డలకు మనస్సును మీరు మార్చండి. నీ మీద సంపూర్ణంగా అనుకొని బ్రతిక జీవితం దయచేయండి. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రము చెల్లించి యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.